అర్బన్ అడగలేదు ఆయన, ఒక్కసారి కూడా ఆయన అడగల. పార్టీనే చూసి ఇవ్వాలి అన్నటువంటి రూట్లో ఉన్నాడు. పార్టీ ఇవ్వాల. అనపర్తి ఇద్దాం అనుకుంటే అనపర్తి నాకు వద్దని చెప్పాడు ఆయన. అనపర్తి చేయమన్నారు ఆయన, నాకు వద్దని చెప్పాడు. వద్దని చెప్పి ఆయన అతను ఎవరు సైనికుడిని ఒక ఆయన చూపించాడు. చివరికి ఆ సైనికుడిని కూడా చివరి నిమిషంలో పక్కన పెట్టేసి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆయన మదన పడ్డాడు, సైలెంట్ అయిపోయాడు. అప్పటి నుంచి చూస్తే ఆయన పెద్దగా అప్పుడప్పుడు స్టేట్మెంట్ చిన్నది ఇచ్చి వదిలేయడం తప్పించి పెద్దగా సీరియస్ యాక్టివిటీలో లేడు. అలాంటి మనిషికి ఎంత వాల్యూ ఇవ్వడం అంటే ఓ రకంగా యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. అది బీజేపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందని చెప్పాలా. అంటే గుర్తింపు ఎలా ఉంటది అనుకుంటే కష్టపడే వాళ్ళకి, అనుకుంటే ఏమైనా చేస్తుంది అనేది చూపించింది అనమాట. వెళ్తుందని తెలుగుదేశం పార్టీ కూడా ఆ ముగ్గురు ఎంపిక విషయంలో అంటే వ్యూహం ఉందా లేదనేది ఒకటి. అంటే ఏ ఉద్దేశంతో గ్రేస్మాన్ సడన్ గా తెర మీద తీసుకొచ్చారు బేద రవిచంద్రని లేదంటే బిటి నాయుడు గారిని, ఎలా అనుకోవాలి? అంటే కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు అప్పుడే చెప్పేశారు కదా లోకేష్ చంద్రబాబు కూడా, సీనియర్లని ఇక కాస్త పార్టీ యాక్టివిటీల్లో ఇన్వాల్వ్ చేసి ఈ ప్రజాప్రతినిధులు భవిష్యత్ తరాలని పరిచయం చేయక తప్పదు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చేసారు వాళ్ళు. అంటే మామూలుగా మండలి అంటే పెద్దల సభకి ఎక్కువ సీనియర్లు పంపిస్తారు, బాబు గారు ఆలోచన అయితే అలాగే ఉంటది. కానీ ఈసారి బాబు గారు ఆలోచన అయితే పూర్తిగా పక్కన పెట్టి కంప్లీట్ గా లోకేష్ గారే లీడ్ తీసుకున్నారు, అందుకే వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి అని